హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారంటే మీరు కూడా స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ కి పెద్ద ఫ్యాన్ అయి ఉండొచ్చు. ఈ రోజు మనం స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 గురించి పూర్తి వివరణ ఇవ్వబోతున్నాం. ఈ సీజన్ 1980ల నాటి హాకిన్స్ ఇండియానా ఊర్లో జరిగే సూపర్ న్యాచురల్ అడ్వెంచర్ ని మరింత లోతుగా తీసుకువెళ్తుంది. విల్ బయర్స్ మిస్టీరియస్ గా మాయమైన ఒక సంవత్సరం తర్వాత హాకిన్స్ లో జీవితం సాధారణంగా కనిపించిన కొత్త రహస్యాలు, భయంకరమైన శక్తులు వెలుగులోకి వస్తాయి. కొత్త క్యారెక్టర్స్, డిఫర్ మిస్టరీస్, ఎమోషనల్ మూమెంట్స్ తో నిండిన ఈ సీజన్ గురించి ప్రతి ఎపిసోడ్ ని వివరంగా చర్చిద్దాం. ఎపిసోడ్ 1 మ్యాడ్ మ్యాక్స్ తో సీజన్ ఆరంభమవుతుంది. ఇది 1984 విల్ బయర్స్ అప్సైడ్ డౌన్ నుండి తిరిగి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత విల్ కి ఇంకా విచిత్రమైన విజన్స్ వస్తున్నాయి. అతను హాకిన్స్ ల్యాబ్ లో చికిత్స పొందుతున్నాడు. మైక్, డస్టిన్, లుకాస్ విల్ ను కొత్త ఆర్కేడ్ గేమ్ లో బిజీగా ఉంటారు. అక్కడ వారు మ్యాడ్ మ్యాక్స్ అనే టాప్ స్కోరర్ ని చూస్తారు. ఈ మ్యాడ్ మ్యాక్స్ ఎవరో తెలుసుకోవాలనే ఉత్సుకతతో వారు ఆర్కేడ్ లో గడుపుతారు. ఇంతలో జాయిస్ తన కొత్త బాయ్ ఫ్రెండ్ బాబ్ తో సమయం గడుపుతుంది. అతను సూపర్ నైస్ గాయ్. హాపర్ షెరీఫ్ గా ఊర్లో పంటలు కుళ్ళిపోతున్న ఫిర్యాదులను డీల్ చేస్తున్నాడు. ఇది సాధారణ సమస్య కాదని అతనికి అనుమానం వస్తుంది. ఎలివిన్ హాపర్ తో ఒక రహస్య క్యాబిన్ లో దాక్కుంది. ఆమె బయటకు రాకూడదని హాపర్ ఆమెకు స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. కొత్త క్యారెక్టర్స్ మ్యాక్స్ మరియు ఆమె స్టెప్ బ్రదర్ బిల్లీలు స్కూల్లో ఎంటర్ అవుతారు. మ్యాక్స్ ఆర్కేడ్ లో మ్యాడ్ మ్యాక్స్ అని తెలుస్తుంది. అది బాయ్స్ ని ఆశ్చర్యపరుస్తుంది. విల్స్ కి వచ్చే విజన్స్ లో ఒక భయంకరమైన షాడో మాన్స్టర్ కనిపిస్తుంది. ఇది అప్సైడ్ డౌన్ తో మరింత డేంజర్ ని సూచిస్తుంది. ఈ ఎపిసోడ్ స్టేజ్ సెట్ చేస్తూ కొత్త మిస్టరీని ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఎపిసోడ్ 2 ట్రిక్ ఆర్ ట్రీట్ ఫ్రీక్. ఈ ఎపిసోడ్ లో హాలోవీన్ సీజన్ వస్తుంది. విల్, మైక్, డస్టిన్, లుకాస్ లు గోస్ట్ బస్టర్స్ కాస్ట్యూమ్ లో ట్రిక్ ఆర్ ట్రీట్ కి వెళ్తారు. విల్ కి మళ్ళీ షాడో మాన్స్టర్ విజన్ వస్తుంది. ఇది అతన్ని భయపెడుతుంది. మైక్ అతన్ని కంఫర్ట్ చేస్తాడు. కానీ విల్ కి అప్సైడ్ డౌన్ తో లింక్ ఉందని స్పష్టమవుతుంది. ఇంతలో ఎలివిన్ క్యాబిన్ లో బోర్ అవుతూ హాపర్ రూల్స్ ని బ్రేక్ చేయాలని ట్రై చేస్తుంది. కానీ హాపర్ ఆమెను స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేస్తాడు. నాన్సీ, స్టీవ్లు ఒక హాలోవీన్ పార్టీకి వెళ్తారు. అక్కడ నాన్సీ బార్బ్ మరణం గురించి గిల్ట్ ఫీల్ అవుతుంది. ఆమె డ్రంక్ అయి స్టీవ్ తో గొడవ పడుతుంది. వారి రిలేషన్ లో టెన్షన్ క్రియేట్ అవుతుంది. జాయిస్ బాబ్ తో హాలోవీన్ గడుపుతూ విల్ ని ఓవర్ ప్రొటెక్ట్ చేస్తుంది. హాపర్ ఊరిలోని కుళ్ళిన పంటలను ఇన్వెస్టిగేషన్ చేస్తూ హాకిన్స్ ల్యాబ్ తో దీనికి కనెక్షన్ ఉందని గుర్తిస్తాడు. మ్యాక్స్ బాయ్స్ తో ట్రిక్ ఆర్ ట్రీట్ లో జాయిన్ అవుతుంది. కానీ లుకాస్, డస్టిన్లు ఆమెపై క్రష్ డెవలప్ చేస్తారు. ఇది చిన్న టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ ఎమోషనల్ డెప్త్, సస్పెన్స్ ని బిల్డ్ చేస్తూ కొత్త డేంజర్ ని హైలైట్ చేస్తుంది. ఎపిసోడ్ 3 ద పాలీవాగ్ లో డస్టిన్ ఒక విచిత్రమైన సృష్టిని కనుగొంటాడు. దాన్ని డాట్ అని పేరు పెడతాడు. ఇది అప్సైడ్ డౌన్ నుండి వచ్చిన ఒక చిన్న జీవి. కానీ డస్టిన్ దాన్ని పెంపకంగా పెంచాలనుకుంటాడు. విల్ తన విజన్స్ గురించి జోయిస్ తో షేర్ చేస్తాడు. ఆమె హాకిన్స్ ల్యాబ్ లో డాక్టర్ ఓవెన్స్ తో మాట్లాడుతుంది. ఓవెన్స్ విల్ ని హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ జోయిస్ కి ల్యాబ్ పై అనుమానం ఉంది. హాపర్ ల్యాబ్ లోకి రహస్యంగా వెళ్లి అప్సైడ్ డౌన్ తో కనెక్ట్ అయిన ఒక టన్నల్ ని కనుగొంటాడు. అక్కడ అతను విచిత్రమైన స్పోర్ట్స్ తో ప్రమాదం పడతాడు. నాన్సీ, జొనాథన్లు బార్బ్ మరణం గురించి హాకిన్స్ ల్యాబ్ ని ఎక్స్పోజ్ చేయాలని ప్లాన్ చేస్తారు. వారు బార్బ్ తల్లిదండ్రులను సపోర్ట్ చేయడానికి ఒక రహస్య రికార్డింగ్ తీస్తారు. మ్యాక్స్ బాయ్స్ తో ఎక్కువ సమయం గడుపుతూ వారి గ్రూప్ లో జాయిన్ అవుతుంది. డస్టిన్ డాట్ ని హైడ్ చేస్తూ దాని గురించి సీక్రెట్ గా ఉంచుతాడు. కానీ డాట్ డేంజరస్ అని తెలియకుండా ఉంటాడు. ఈ ఎపిసోడ్ సస్పెన్స్ ని బిల్డ్ చేస్తూ అప్సైడ్ డౌన్ డేంజర్ ని ఎక్కువగా రివీల్ చేస్తుంది. ఎపిసోడ్ 4 విల్ ది వైజ్ లో విల్ షాడో మాన్స్టర్ తో మరింత లోతైన కనెక్షన్ ని ఫీల్ అవుతాడు. అతను ఒక విజన్ లో షాడో మాన్స్టర్ తో కమ్యూనికేట్ చేస్తాడు. ఇది అతన్ని మానసికంగా ఆకర్షిస్తుంది. జాయిస్, హాపర్లు విల్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ విల్ బిహేవియర్ చాలా విచిత్రంగా మారుతుంది. డస్టిన్ డాట్ ఒక డెమోడోగాని గుర్తిస్తాడు. అది అప్సైడ్ డౌన్ నుండి వచ్చిన డేంజరస్ క్రియేచర్. అతను మైక్, లుకాస్, మ్యాక్స్ లతో దీన్ని షేర్ చేస్తాడు. కానీ డాట్ ని హైడ్ చేయడం కొనసాగిస్తాడు. హాపర్ టన్నల్స్ లో చిక్కుకుంటాడు. స్పోర్స్ అతన్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. జాయిస్, బాబులు అతన్ని రెస్క్యూ చేయడానికి ల్యాబ్ లోకి వెళ్తారు. నాన్సీ, జొనాథన్లు బార్బ్ మరణం గురించి ఇన్వెస్టిగేటర్ ముర్రే బౌమాన్ ను కలుస్తారు. అతను హాకిన్స్ ల్యాబ్ గురించి కాన్స్పిరసీ థియరీస్ ని బిలీవ్ చేస్తాడు. వారు కలిసి ల్యాబ్ ని ఎక్స్పోజ్ చేయడానికి ప్లాన్ చేస్తారు.
11 హాపర్ లేకపోవడంతో క్యాబిన్లో ఒంటరిగా ఉంటుంది. ఆమె తన గతం గురించి ఆలోచిస్తుంది. ఈ ఎపిసోడ్ విల్కి షాడో మాన్స్టర్తో ఉన్న లింక్ని డీప్ చేస్తూ స్టేక్స్ని రైట్ చేస్తుంది. ఎపిసోడ్ 5 డిగ్ డగ్లో హాపర్ టన్నెల్స్ను చిక్కుకుంటాడని జాయిస్ బాబ్లు కనుగొంటారు. బాబ్ తన టెక్నికల్ స్కిల్స్తో హాపర్ని రెస్క్యూ చేయడానికి హెల్ప్ చేస్తాడు. విల్ షాడో మాన్స్టర్ ద్వారా పూర్తిగా ప్రభావితమై ల్యాబ్లోని సైనికులను ట్రాప్లోకి లాగుతాడు. ఇది ల్యాబ్లో డేంజరస్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. డస్టిన్, లుకాస్, మ్యాక్స్, స్టీవ్లు డాట్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ డాట్ ఎస్కేప్ అవుతుంది. 11 తన గతం గురించి తెలుసుకోవడానికి క్యాబిన్ నుండి బయటకు వెళ్తుంది. ఆమె తన తల్లి టెరీ ఇవేస్ని కలుస్తుంది. ఆమె మానసిక స్థితిలో ఉంటుంది. 11 తన సోదరి కాలి అంటే 8 గురించి తెలుసుకుంటుంది. ఇది ఆమె జీవితంలో ఒక కొత్త ట్విస్ట్ ఇస్తుంది. నాన్సీ, జొనాథన్లు ముర్రే బౌమాన్తో కలిసి హాకిన్స్ ల్యాబ్ని ఎక్స్పోజ్ చేయడానికి ఒక టేప్ని మీడియాకి పంపిస్తారు. ఈ ఎపిసోడ్ 11 గతం, విల్ కండిషన్, హాకిన్స్ ల్యాబ్ మిస్టరీని మరింత డీప్ చేస్తుంది. ఎపిసోడ్ 6 ద స్పైలో విల్ షాడో మాన్స్టర్ ద్వారా పూర్తిగా కంట్రోల్ అవుతాడు. అతను ల్యాబ్లోని సైంటిస్టులకు అప్సైడ్ డౌన్ గురించి సమాచారం ఇస్తాడు, కానీ ఇది షాడో మాన్స్టర్ ట్రాప్. ల్యాబ్లోని డెమోడాగ్స్ అటాక్ చేస్తాయి. ఇది హై స్టేక్స్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. డస్టిన్, స్టీవ్, లుకాస్, మ్యాక్స్లు డాట్ని ట్రాక్ చేస్తూ డెమోడాగ్స్ గురించి తెలుసుకుంటారు. స్టీవ్, డస్టిన్ల మధ్య ఒక కూల్ బాండ్ ఫామ్ అవుతుంది. స్టీవ్ బిగ్ బ్రదర్ రోల్ తీసుకుంటాడు. నాన్సీ, జొనాథన్లు ముర్రే బౌమాన్తో కలిసి హాకిన్స్ ల్యాబ్ గురించి టేప్ని మీడియాకి పంపిస్తారు. ఇది ల్యాబ్పై పబ్లిక్ అటెన్షన్ ఇస్తుంది. 11 8ని కలుస్తుంది. ఆమె ఇతర ఎంకే అల్ట్రా ఎక్స్పెరిమెంట్ సబ్జెక్ట్ 8 11ని తన గ్యాంగ్లో జాయిన్ చేయమని కోరుతుంది. కానీ 11 తన ఫ్రెండ్స్ని సేవ్ చేయడానికి హాకిన్స్కి తిరిగి వెళ్ళాలని డిసైడ్ చేస్తుంది. ఈ ఎపిసోడ్ యాక్షన్, ఎమోషన్స్తో నిండి ఉంటుంది. ఫైనల్ బ్యాటిల్కి స్టేజ్ సెట్ చేస్తుంది. ఎపిసోడ్ 7 ద లాస్ట్ సిస్టర్ ఒక స్టాండ్ అలోన్ ఎపిసోడ్. 11 జర్నీపై ఫోకస్ చేస్తుంది. 11 చికాగోలో 8 గ్యాంగ్తో సమయం గడుపుతుంది. కాలి ఇతర ఎంకే అల్ట్రా సబ్జెక్ట్తో కలిసి హాకిన్స్ ల్యాబ్కి సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేస్తూ రివెంజ్ తీసుకుంటుంది. 11 వారితో జాయిన్ అవుతుంది, కానీ వారి వైలెంట్ మెథడ్స్తో అసౌకర్యంగా ఫీల్ అవుతుంది. 11 తన పవర్స్ని మరింత డెవలప్ చేస్తూ 8తో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఫామ్ చేస్తుంది. అయితే 11 తన నిజమైన ఫ్యామిలీ హాకిన్స్లోని ఫ్రెండ్స్ దగ్గర ఉందని గ్రహిస్తుంది. ఆమె విల్, మైక్లను సేవ్ చేయడానికి తిరిగి హాకిన్స్కి వెళ్తుంది. ఈ ఎపిసోడ్ 11 క్యారెక్టర్ డెవలప్మెంట్కి కీలకం. ఆమె ఐడెంటిటీ, ఫ్యామిలీ గురించి ఆలోచించేలా చేస్తుంది. హాకిన్స్లో జరిగే ఈవెంట్స్ నుండి ఈ ఎపిసోడ్ సెపరేట్గా ఉన్నప్పటికీ 11 పవర్స్ ఆమె డెసిషన్స్ని హైలైట్ చేస్తూ క్లైమాక్స్కి రెడీ చేస్తుంది. ఎపిసోడ్ 8 ద మైండ్ ఫ్లేయర్లో హాకిన్స్ ల్యాబ్లో డెమోడాగ్స్ అటాక్స్ ఇంటెన్స్ అవుతుంది. విల్ షాడో మాన్స్టర్ ద్వారా పూర్తిగా కంట్రోల్ అవుతాడు. జాయిస్, జొనాథన్, నాన్సీలు విల్ని సేవ్ చేయడానికి అతన్ని హిట్ చేస్తారు. షాడో మాన్స్టర్ హిట్ని హ్యాండిల్ చేయలేదని గుర్తిస్తారు. విల్ని సేవ్ చేయడానికి వారు అతన్ని ఒక క్యాబిన్లో హిట్ చేస్తారు. ఇది మైండ్ ఫ్లేయర్ కనెక్షన్ని వీక్ చేస్తుంది. స్టీవ్, డస్టిన్, లుకాస్, మ్యాక్స్లు డెమోడాగ్స్ని డిస్ట్రాక్ట్ చేయడానికి టన్నెల్స్లోకి వెళ్తారు. బాబ్ ల్యాబ్లోని సెక్యూరిటీ సిస్టమ్ని రీస్టార్ట్ చేస్తూ అందరినీ ఎస్కేప్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. కానీ డెమోడాగ్స్ అతన్ని అటాక్ చేసి బాబ్ ట్రాజిక్గా చనిపోతాడు. ఈ మరణం జాయిస్, హాపర్లను షాక్లకి గురిచేస్తుంది. 11 మైక్లతో రీయూనిట్ అవుతుంది. అందరూ మైండ్ ఫ్లేయర్ని డిఫీట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈ ఎపిసోడ్ హై ఎమోషనల్, యాక్షన్ ప్యాక్డ్గా ఉంటూ ఫైనల్ ఎపిసోడ్కి స్టేజ్ సెట్ చేస్తుంది. ఎపిసోడ్ 9 ది గేట్ ఫైనల్ ఎపిసోడ్లో అందరూ మైండ్ ఫ్లేయర్కి డిఫీట్ చేయడానికి టీమప్ అవుతారు. 11 హాపర్లు అప్సైడ్ డౌన్ గేట్ని క్లోజ్ చేయడానికి హాకిన్స్ ల్యాబ్కి వెళ్తారు. 11 తన పవర్స్ని ఫుల్ ఫోర్స్లో ఉపయోగించి గేట్ని క్లోజ్ చేస్తుంది. ఇది ఆమెకు భారీ ఎఫెక్ట్. స్టీవ్, డస్టిన్, లుకాస్, మ్యాక్స్లు టన్నెల్స్లో డెమోడాగ్స్ని డిస్ట్రాక్ట్ చేస్తారు. ఇది గేట్ క్లోజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. జాయిస్, జొనాథన్, నాన్సీలు విల్ని షాడో మాన్స్టర్ నుండి పూర్తిగా ఫ్రీ చేస్తారు. అతన్ని హిట్ చేసి మైండ్ ఫ్లేయర్ కనెక్షన్ని బ్రేక్ చేస్తారు. హాకిన్స్ ల్యాబ్ ఎక్స్పోజ్ అవడంతో అది షట్ డౌన్ అవుతుంది. బార్ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుంది. 11 హాపర్తో అఫీషియల్గా అడాప్ట్ అవుతుంది. ఆమెకు జెనే హోపర్ అనే కొత్త ఐడెంటిటీ లభిస్తుంది. సీజన్ స్నోబాల్ డ్యాన్స్తో ముగుస్తుంది. అక్కడ మైక్, 11 డ్యాన్స్ చేస్తారు. లుకాస్, మ్యాక్స్, డస్టిన్లు కూడా ఎంజాయ్ చేస్తారు. నాన్సీ, జొనాథన్ల మధ్య రొమాన్స్ బలపడుతుంది. కానీ ఫైనల్ సీన్లో అప్సైడ్ డౌన్లో మైండ్ ఫ్లేయర్ ఇంకా ఉందని రివీల్ అవుతుంది మరియు సీజన్ 3కి సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ
ఈ ఎపిసోడ్ ఎమోషనల్ యాక్షన్ ప్యాక్డ్ క్లైమాక్స్ తో సీజన్ ని ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 ఒక రోలర్ కోస్టర్ రైడ్. ఎమోషన్స్, యాక్షన్, మిస్టరీ, 80s నాస్టాలజీతో నిండిన ఈ సీజన్ అభిమానులను థ్రిల్ చేస్తుంది. విల్, ఎలెవెన్, మైక్, డస్టిన్, లుకాస్, మ్యాక్స్ల జర్నీ మనల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తాయి. హాకిన్స్ ల్యాబ్, అప్సైడ్ డౌన్, మైండ్ ఫ్లేయర్ మిస్టరీలు స్టోరీని గ్రిప్పింగ్ గా మారుస్తాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ ఫేవరెట్ ఎపిసోడ్ ఏది? కామెంట్స్ లో తప్పక షేర్ చేయండి. మరిన్ని స్ట్రేంజర్ థింగ్స్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సీజన్ 3 గురించి చర్చిద్దాం.